హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలోని చిలకడ దుంపలతోటి ఒక స్వీట్ రెసిపీ అనేది చూస్తారు. ఫస్ట్ చిలకడ దుంపల్ని శుభ్రంగా వాష్ చేసుకుని పొట్టు తీసుకుని ఇక్కడ చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ప్యాన్ పెట్టుకుని చిలకడ దుంపలను వేసి అవి ములిగే వరకు వాటర్ని పోయాలి. మరుగుతున్నప్పుడు లిడ్ క్లోజ్ చేసి ఉడికించాలి. అవి మధ్య మధ్యలో మూత తీసుకుని కలుపుకుంటూ ఉడికించుకుంటూ ఉండాలి. ముక్కలు ఫాస్ట్గానే ఉడికిపోతాయండి. కొద్దిగా మరుగుతున్నప్పుడు మనకి 1 కప్పు చిలకడ దుంపలకి 1 కప్పు బెల్లం దాకా తీసుకుని వేసుకుని బాయిల్ చేసుకోవాలి. బాగా మరిగిన తర్వాత పాకం వస్తుందండి. లాస్ట్లో కొద్దిగా తీగలాగా ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక తీగ పాకంలాగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొద్దిగా పాకం ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కొద్దిగా యాలకుల పొడి, ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని సర్వ్ చేసుకున్నామంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రెసిపీని మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.